వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రభుత్వ తరపున ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వ క్రిస్మస్ మరియు విందు కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫాస్టర్ సుదర్శన్, డేవిని సోదర సోదరిమణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు. కూడా అలాగే ఉండండి. సమయంలో డానియల్ గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, సృష్టికర్తమైన మా దేవాని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సాయంకాల సమయంలో మీ ప్రియ నాయకులు మా మధ్యలో వచ్చి అనేక విషయాలు మా ప్రభావ క్రిస్మస్ శుభాలు అందించిన మీ నాయకులందరినీ బట్టి మీ వందనాలు స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాం. ఈరోజు మా ప్రభావ పరిగి పట్టణాన్ని ప్రేమించి మా కొరకు శ్రేష్టమైనటువంటి నాయకత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకుని దాని కొరకు స్తుతిస్తున్నాం. ఆ నాయకత్వంలో మా ప్రభావ ముందు నడిపిస్తున్నటువంటి మీ దాసులు మా ప్రభావ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారిని బట్టి మా ప్రభావాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇవ్వండి. ప్రజలందరికీ సుపరిపాలన అందించడానికి తగినటువంటి ఆలోచనలు రాష్ట్రం దయచేసి దీర్ఘాయుష్మంతులుగా చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. పరిగి పట్టణాన్ని ఇంకా మా ప్రభావ సువిశాలంగా పరిపాలన చేయడానికి అన్ని మతాల వారిని ప్రేమిస్తూ ఆయన మనకు కొనసాగుతుండగా వారిని, వారి నాయకత్వాన్ని, వారి బృందాన్ని మా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర నాయకులను, ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం చేసుకొని మనందరినీ కూడా ప్రేమించి ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవించండి, ఆశీర్వదించండి, వారి మీద మీ కరుణ కటాక్షాలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆశలు ఎక్కడికి వెళ్తున్నాం, మీ సేవకులు ప్రతివర్తన చేయమని, మా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండడానికి ఈ క్రిస్మస్ ఆనందములు మమ్మల్ని కూడా నడిపించినందుకై స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాం. మా ప్రభావ వేడుకలో పాల్గొన్న ప్రతి నాయకుడిని బట్టి ఈ వందనాలు తెలుస్తూ వారిని వారికి నాయకత్వాలను దీవించి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ దీవిస్తున్నాము తండ్రి. మనకు మన ప్రాంతంలో పనిచేయడం అన్నది ఇది చరిత్రాత్మకం. నేను కూడా అసెంబ్లీ సమావేశాలు బిజీ ఉండి మన అసిస్టెంట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన తను కూడా ప్రత్యేక్ జైన్ గారు మన మంచి కలెక్టర్ ఉన్నారు, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక లెటర్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది హోమ్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది. ఇది మన లెవెల్లో జరిగేది కాదు. ఎందుకంటే పాస్పోర్ట్స్, వీసాస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మనం కూడా ఒక రికమెండేషన్ చేసి గతంలో మనం పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి గ్రీన్ వే ఫాదర్తో, అవన్నీ తయారు చేసి ఇవ్వని వాళ్ళ సంఘం వాళ్ళందరూ కూడా చెప్పినా వాళ్ళన్ని ఫోటోలు పెట్టి నాకు ఇచ్చి తొందరలోనే ముఖ్యమంత్రి గారు కలిసి ఆ యొక్క లెటర్ని మినిస్ట్రీకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి మళ్ళీ గ్రీన్ వే ఫాదర్ తీసుకొచ్చి మళ్ళీ మనం అంతా కలిసి ఇట్లాంటిది ఒక కేక్ కట్ చేసే ప్రోగ్రామ్ చేయాలని కోరిక ఉంది. దాన్ని తప్పకుండా నేను దాన్ని పనిచేస్తానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా క్రిస్టియన్ సంబంధించినటువంటి కొన్ని భూములు గతంలో వాళ్ళు కొనుక్కున్న భూములు కొన్ని అన్యాక్రాంతమవుతున్నాయని కూడా నా దృష్టికి వచ్చింది. కొంతమంది మా మైనార్టీ సోదరులు నా దగ్గరకు వచ్చి చెప్పారు. అది కూడా నేను మన గౌరవ అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. అది ఆ వివరాలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి మన తహసీల్దార్ గారి దగ్గర ఉంటుంది రికార్డు.